ఈ విధంగా పిండిని జారుగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో చివరిగా కొంచెం ఆయిల్ వేసుకోవాలి. మనకి బొబ్బట్ల పిండికి మెయిన్ కావాల్సింది ఆయిలేనండి. ఆయిల్ ఉంటే పిండి అతుక్కోకుండా ఉంటుంది. అలాగే మనం చాలా లూజ్గా కలిపాం కాబట్టి ఇది చేసుకునేటప్పుడు కూడా చాలా ఈజీగా వస్తుంది. చూసారు కదా, ఈ విధంగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇది 1 గంట పాటు పక్కన పెట్టేసుకుందాము. చూసారు కదా, ఆయిల్ వేసిన తర్వాత గిన్నె నుండి పిండి విడిపోయింది. ఈ విధంగా కలుపుకొని 1 గంట పాటు మూత పెట్టుకుని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి పూర్ణం ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. నేను ఇక్కడ పచ్చిశనగపప్పు తీసుకున్నాను. 1 పావు కిలో వరకు పచ్చిశనగపప్పు.